ఎల్నినో ప్రభావం ప్రత్యామ్నాయ పంటల సాగుపై సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం నర్మేట రైతు వేదికలో మండల ప్రత్యేకాధికారిని శివరంజని ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రస్తుత వాతావరణ మార్పులు, ఎల్నినో పరిస్థితుల ప్రభావం వల్ల సెప్టెంబర్, అక్టోబర్లలో మరియు వేసవి కాలంలో తీవ్ర నీటి ఎద్దడి ఏర్పడే అవకాశం ఉంటుందని మండల ప్రత్యేకాధికారిని శివరంజని రైతులకు వివరించారు. తక్కువ నీటితో ఎక్కువ ఆదాయం ఇచ్చే ప్రత్యామ్నాయ పంటల సాగు మరియు నీటి సంరక్షణ పద్ధతులను పాటించాలని సూచించారు. రైతులు బోరుబావుల వద్ద ఇంకుడు గుంతలు, పంట గుంతలు నిర్మించుకోవాలని కోరారు. ఎల్నినోపై రైతులకు సమగ్ర అవగాహన కల్పించేందుకు ప్రభుత్వ సూచన మేరకు ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించడం జరిగిందని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ శనిగరం స్వాతి, ఎంపీడీఓ ప్రభాకర్ రావు, ఎంపీఓ, ఏపీఓ, ఏఈఓలు, ఆయా గ్రామాల సర్పంచులు, రైతులు పాల్గొన్నారు. వాతావరణ పరిస్థితులు, వర్షం లేని కారణంగా పంటలకు ఇబ్బంది అవుతుంది. క్రాప్ డైవర్షన్ కోసము అవగాహన సదస్సును నిర్వహించాము. రైతులకు వారికి చెప్పడం జరిగింది. సెప్టెంబర్, అక్టోబర్ కాలంలో వరికి కాకుండా మిగతా మన రాగి, తర్వాత ఆయిల్ ఫామ్, మిగతా మినుములు, సజ్జలు, కందులు ఇలాంటివన్నీ పండించుకోవాలని చెప్పడం జరిగింది. అలాగే వెంకటాపూర్ అండ్ నర్మేట గ్రామానికి రైతులకు యూరియా షార్టేజ్ ఉంది, వాళ్ళ రిజిస్ట్రేషన్స్ లేవని చెప్పడం జరిగింది. అది నేను డిఎంఓ గారితో మాట్లాడేసి దాని సమస్యను పరిష్కరించడానికి. ఎల్నినో ప్రభావంపై అధికారులు నామమాత్రంగానే అవగాహన కల్పిస్తున్నారని సర్పంచులు సంతోష్ రెడ్డి, నరేష్ రెడ్డి, మహిపాల్ రెడ్డి అధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలని అధికారులు చెప్తున్నారనే తప్ప విత్తనాలను సరఫరా చేయలేకపోతున్నారని మండిపడ్డారు. ప్రతి మీటింగ్లో ఫామ్ ఆయిల్ సాగు చేయాలని చెప్తున్నారని, కానీ ఉపాధి హామీలో రైతులకు తగినంత లబ్ధి పొందలేకపోతున్నారని వాపోయారు. ఉపాధి హామీలో రైతులు పశువుల పాక, ల్యాండ్ లెవెలింగ్, ఇతర లబ్ధి పొందిన వాటితో కలుపుకొని 2 లక్షల వరకే పరిమితి నిబంధన ఉండడంతో ఫామ్ ఆయిల్ సాగులో ఉపాధి హామీ పథకంలో లబ్ధి పొందలేకపోతున్నారని చెప్పారు. అధికారులు ఈ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఫామ్ ఆయిల్ సాగు చేసే రైతులకు తగిన లబ్ధి చేకూరేలా చర్యలు చేపట్టాలని కోరారు. నేను ఎవరికి పర్టికులర్గా పాయింట్ కాదు, ఆ గ్రౌండ్లో ఉన్న సిచ్యువేషన్ అర్థం చేసుకునే పరిస్థితిలో కూర్చొని నెలకు 10 గ్రామ సభలు పెట్టుకుంటే ఎవరు రమ్మంటే ఎవరు వస్తారు? ఇంటికి వాళ్ళకి లేని పదం మన పని మనం గ్రామ సభలు పెట్టుకుంటే పోతుంటే ఇప్పటికీ నెల 10 గ్రామ సభలు అయింది లాస్ట్ 1 month. ఆ గ్రామ సభకు వచ్చిన ఫలితం ఏంటి? రైతులకు అందరూ లబ్ధి ఏంటి? ఇది ఆలోచించాలి కాబట్టి దయచేసి మీరు స్పెషల్ మీరు ఉన్నారు కాబట్టి ఇప్పటికి కూడా ఆ 2 బస్తాలు ఇచ్చే యూరియా కూడా నర్మేట, వెంకటాపూర్, మద్దంపురం విలేజ్ అని ఎరువు బస్తాలు వస్తుంది. ఒక్క రోజు ఎరువు బస్తాల కోసం రోడ్డు మీద పరిస్థితి రైతుకు వచ్చిందంటే మనం ఎంత ప్రోగ్రెస్ ఉన్నా వేస్తున్నాడు. ఆ ప్రోగ్రెస్ అనేది కాగితాలు చూపించుకొని లేకపోతే పేపర్లు రాసుకొని కాదు, గ్రౌండ్ లెవెల్లో మనం రైతులకు ఇవ్వాల్సిన బెనిఫిట్ అందుతుందా లేదా అని మనం క్షుణ్ణంగా పరిశీలించాల్సిన అవసరం ఉన్నది. దానికోసం ఒక గ్రామ సర్పంచ్గా లేకపోతే ప్రజాప్రతినిధిగా మాకు సహకారంగా మీరు చేస్తాం తప్పకుండా నేను గ్రౌండ్ లెవెల్ ఆలోచించాను. ఒక పథకం ఉంది, దానికి కుంటలు పెట్టి ఆల్రెడీ కుంటలు తీసుకున్నారు కూడా వస్తలేదు. ఎందుకంటే ఇక్కడ ఫ్యాక్టరీ ఉంది కాబట్టి ఆల్మోస్ట్ మా ఊళ్ళోనే దగ్గర 100 ఎకరాలు రాష్ట్రం వాళ్ళని చెక్ తీసుకోరు. ఆ చెక్ తీసుకున్నట్టు బీపీజీఆర్ అంటే అప్డేట్ అయ్యాయి. ఇది అప్డేట్ అయితే చెక్ తీసుకుని బయట పెట్టుకున్నాం. ఈ పొక్కలు దీనికి వీలు ఉండదు. పొక్కలు తీసుకొని పెట్టుకున్నాడు నీటి కుంటకు వీలు ఉండదు. నీటి కుంట తీసుకున్నాడు రీఛార్జ్ వీలు ఉండదు. ఒకదాంట్లో లింక్ చేసి ఒకటే ప్రోగ్రామ్ మల్టిపుల్ వర్క్స్ పెట్టినా